స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మళ్ళీ గుట్కా వ్యాపారం జోరుగా సాగుతుంది. ఇప్పుడు అక్రమ గుట్కా వ్యాపారం తీరు ఎలా ఉందంటే, గుట్కా విక్రయాలపై నిషేధం ఉన్నప్పటికీ సంబంధిత శాఖల అధికారులు నిఘా లేకపోవడంతో నగరంలో విచ్చలవిడిగా గుట్కా అమ్మకాలు చేపడుతున్నారు. లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. గుట్కా వ్యాపారులు అక్రమంగా అమ్మకాలు చేపట్టొద్దని సంబంధిత అధికారులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఇటీవలి కాలంలో దీనిపై అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆడింది ఆట పాడింది పాటగా కొనసాగుతుంది. పాన్ షాపులు, కిరాణా దుకాణాల్లో పుష్కలంగా గుట్కా అమ్మకాలు జరుగుతున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు పలు కాలనీల్లో కిరాణా దుకాణాల్లో, పాన్ దుకాణాల్లో నిషేధ గుట్కాలు పుష్కలంగా విక్రయిస్తున్నారు. అధికారులు ఎవరు కిరాణా, పాన్ షాప్ దుకాణాలపై కన్నెత్తి చూడకపోవడంతో వారి వ్యాపారానికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. కర్ణాటక స్టేట్ నుంచి నిజామాబాద్ కు చెందిన ఓ ఇద్దరు పెద్ద తలకాయల ద్వారా వస్తున్నాయని వినికిడి. అక్కడ నుంచి ప్రతి నిత్యం ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. గుట్కా వ్యాపారం చేస్తున్న వ్యక్తి ఓ పార్టీ నాయకుడు అండదండలతో ఈ గుట్కా రవాణా చేస్తూ ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా అక్రమ వ్యాపారం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. గుట్కా వ్యాపారం చేస్తున్న వ్యక్తి సంబంధిత శాఖ అధికారులకు ముడుపులు అందించడంతో సంబంధిత శాఖ అధికారులు కన్నెత్తి చూడడం లేదని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మహారాష్ట్ర నుండి నిత్యం వాహనాల్లో గుట్కా క్రమాల వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలో గుట్కా దందా జోరుగా సాగుతుందని నగర వాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుట్కా నిషేధాన్ని అరికట్టాలని నగర వాసులు కోరుతున్నారు. నిషేధ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుంది. ఈ గుట్కా విక్రయిస్తున్న వారు ఇతర రాష్ట్రాల నుంచి ఎంతో గోప్యంగా తీసుకొచ్చి చిరు వ్యాపారులు పాన్ దుకాణాల్లో అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. వీటిని కొనుగోలు చేస్తున్న పాన్ దుకాణాలు, చిల్లర దుకాణాలు వ్యాపారులు వారు కొన్న ధరల కంటే 2 రెట్ల లాభాన్ని చూసుకొని గుట్కా అమ్మకాలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో, ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ జగదీష్తో రవితేజ, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.